మీరు బయటికి వద్దాం అనుకున్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీ దగ్గరికి వచ్చి ఏం చెప్పారు? అదొకటి. మళ్ళీ ఇంకోటి టాపిక్ ఏంటంటే ఆ తప్పుడు టాపిక్స్. నేను బయటికి వెళ్తా అన్నప్పుడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడింది లేదు. వాళ్ళు వచ్చిన 2-3 సార్లు వచ్చినప్పుడు వేరే డిస్కషన్స్, వేరే పొలిటికల్ వేరే ఎవరితో మాట్లాడుతుండేది అంతే తప్ప నేను ఎప్పుడైతే పార్టీ మారాలనుకున్నానో, మారుతున్న డెవలప్మెంట్స్ ఏమేమవుతున్నాయో నేను కేటీఆర్ గారి దగ్గర రెగ్యులర్గా వెళ్ళి మాట్లాడేవాడిని. కేటీఆర్ గారికి చెప్పి హరీష్ రావు గారి దగ్గర నేను వెళ్ళలేదు. కేటీఆర్ దగ్గర డెఫినెట్గా వెళ్ళిన. ప్రతి డెవలప్మెంట్ చెప్తూ వచ్చినాయి. నాకు చెప్పాక లాస్ట్ మినిట్లో కూడా చెప్పాను ఏంటని, నాకు మారాలని లేదు ఇప్పుడు కూడా, కానీ నేను బీఆర్ఎస్ పార్టీలో కాంటెస్ట్ చేయను, మా వాళ్ళు చాలా ప్రెజర్స్ ఉన్నాయి నాకు అక్కడ, సీఎం గారు రమ్మంటుండ్రు, ఆహ్వానిస్తుండ్రు అని చెప్పారు. అంటే పోకన్నా అన్నాడు. నేను అదే అనుకుంటున్నా అని చెప్పి బయటకు వచ్చాను. తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా నాకు అప్పటికెళ్ళి పరిచయం, ఇద్దరం సహచర ఎంపీలం. మళ్ళీ ఆ టాపిక్ వచ్చింది, డిస్కషన్ వచ్చింది. నీకు మంచి పేరుంది, నీ దాని మీద సర్వేలో నీకు మంచి పేరు వస్తుంది, రా అంటే సరే ఎన్నిసార్లు అని వస్తాను వెళ్ళిపోయాను. అదొక్కటే కేటీఆర్ గారికి బాధ. అదొక్కటే. ఏది లాస్ట్ మినిట్ వరకు అన్ని డెవలప్మెంట్ చెప్పాను, పిలుస్తున్నారు పోవాలి రమ్మంటున్నారు. లాస్ట్ మినిట్ ఆయన పోవద్దు అన్నాడు, నేను పోయాను అంతే. అది తప్ప అన్నీ అప్డేటెడ్ ఉండే.